నమస్కారం అండి. మనలో చాలామంది ఏ మంచి పని ప్రారంభించినా దశమి, ఏకాదశి వంటి తిథుల కోసం ఎదురుచూస్తుంటారు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢ్ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు. వానకారు మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం. అందుకే ఈ ఉపవాస దీక్షకు నాంది తొలి ఏకాదశి. మరి ఈ ఏడాది జూలై 6 ఆదివారం రోజున వచ్చిన ఈ తొలి ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? దీని ప్రాముఖ్యత, పూజా విధానం మరియు దీని వెనుక ఉన్న ఆరోగ్య, ఆధ్యాత్మిక రహస్యాలు ఏమిటి? ఈ రోజున శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి ఎందుకు వెళ్తాడు? ఉపవాసం ఉండటం వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటి? కేవలం ఏమి తినకుండా ఉండటమేనా? లేక దీనికి ఏదైనా లోతైన అర్థం ఉందా? చంద్రుని కళలు, మన ఇంద్రియాలపై ఏకాదశి ప్రభావం ఏమిటి? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు, ఈ పవిత్ర పండుగ గురించి మీకు తెలియని ఎన్నో అద్భుతమైన విషయాలు ఈ వీడియోలో ఉన్నాయి. సిద్ధంగా ఉన్నారా? అయితే పదండి, ఆ భక్తి తన్మయత్వంలోకి ప్రయాణిద్దాం. మీ జీవితంలో సకల శుభాలు, అష్టైశ్వర్యాలు కలగాలంటే ఈ వీడియోను చూడండి. తొలి ఏకాదశి హిందూ సంప్రదాయాలలో ఎంతో ప్రాధాన్యత కలిగిన పండుగ. ఏ మంచి పని ప్రారంభించినా దశమి, ఏకాదశి తిథుల కోసం ఎదురుచూడటం మనకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢ్ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా భావించేవారు. వానకారు మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం. అందుకే లంకనం పరమ ఔషధం అనే ఉపవాస దీక్షకు ఈ తొలి ఏకాదశి నాంది పలుకుతుంది. ఈ ఏడాది తొలి ఏకాదశి ఆదివారం జూలై 6న వచ్చింది. తొలి ఏకాదశి ప్రాముఖ్యత మరియు ఇతర పేర్లు ఆషాఢ్ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. దీనికే దేవసేయని ఏకాదశి, పద్మనాభ ఏకాదశి, హరిసేయని ఏకాదశి వంటి అనేక పేర్లు ఉన్నాయి. దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత వచ్చే తొలి పండుగ ఇదే. పురాణాల ప్రకారం ఈ రోజు నుంచే శ్రీ మహావిష్ణువు పాలకడలిలో శేషతల్పంపై యోగనిద్రలోకి వెళ్తాడని విష్ణుపురాణం పేర్కొంటుంది. అందుకే దీనిని శయన ఏకాదశిగానూ పిలుస్తారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. ఈ యోగనిద్ర అనేది భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయని, తద్వారా ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయని సూచన. స్వామి మళ్లీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఉత్థాన ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. ఈ 4 నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్య దీక్ష చేసేవారు. దేవతలు నిద్రలో ఉంటారని, కాబట్టి వివాహం, గృహప్రవేశం వంటి శుభకార్యాలు ఈ సమయంలో నిషేధించబడతాయని నమ్మకం. అయితే సాధన, ఉపవాసం, ఆధ్యాత్మిక పనులు మాత్రం ఈ సమయంలో మరింత ఫలవంతమైనవిగా పరిగణించబడతాయి. దేవసేయని ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తాయని, అలాగే ఒక వ్యక్తి పాపాల నుంచి విముక్తి పొంది మోక్షం పొందుతాడని హిందూ మత విశ్వాసాలు చెబుతున్నాయి. ఏకాదశి అంటే 11. చంద్రుడికి ఈరోజు 11 కళలు ఉంటాయని చెబుతారు. అలాగే ఈ రోజున భూమి, శరీరం, ఆత్మ, సూర్యుడు లంబకోణంలో ఉంటారు. భూమిని అక్షంగా, జీవుణ్ణి నిలువు అక్షంగా తీసుకుంటే శరీరం నుండి జీవప్రజ్ఞ ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయడానికి ఇది సూటిగా ఉండే కాలం. అందుకని ఆనాడు ఏది చేసినా మన ఊర్ధ్వముఖ ప్రయాణం తేలిగ్గా, హాయిగా, సుఖంగా సాగుతుంది. ఈజీగా గమ్యాన్ని చేరుకోవచ్చు. ఏకాదశికి హరివాసరం అనే పేరు కూడా ఉంది. అంటే విష్ణువుకు ప్రీతికరమైన రోజు. నిజానికి కార్తీక మాసంలో ఏకాదశులు శివుడికి కూడా ప్రీతికరమైనవే. తొలి ఏకాదశి కథ, వామనావతారం. ఈ ఏకాదశికి సంబంధించి అనేక కథలు ప్రచారంలో ఉన్నప్పటికీ వాటిలో ముఖ్యమైనది వామనావతారం కథ. పూర్వం బలి చక్రవర్తి అనే మహాదానశీలి, పరాక్రమవంతుడైన రాజు ఉండేవాడు. ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకుంటూ రాజ్యపాలనను ధర్మబద్ధంగా సాగించేవాడు. తన దానగుణం, శక్తి వల్ల లోకాలన్నిటినీ ఆక్రమించి స్వర్గాధిపత్యాన్ని కూడా చేపట్టాడు. దీనితో దేవతలు నిస్సహాయులై శ్రీ మహావిష్ణువును వేడుకున్నారు. దేవతల మొర ఆలకించిన విష్ణువు వారికి సహాయం చేయడానికి నిర్ణయించుకున్నాడు. బలి చక్రవర్తి అశ్వమేధ యాగాన్ని చేస్తున్న సమయంలో మహావిష్ణువు ఒక చిన్న బ్రహ్మచారి వామనుడి రూపంలో బలి వద్దకు వచ్చాడు. వామనుడిని చూడగానే బలి ఎంతో ఆనందించాడు. ఓ బ్రహ్మచారి, నీకు ఏమి కావాలో కోరుకో, నా శక్తి కొలది ఇస్తాను అన్నాడు. అప్పుడు వామనుడు, మహారాజా, నాకు 3 అడుగుల నేల కావాలి. అంతకు మించి ఏమీ వద్దు అని కోరాడు. వామనుడి కోరిక విని బలి నవ్వుకున్నాడు. నీ అంతటి చిన్నవాడికి 3 అడుగుల నేల ఎందుకు? ఇంకా ఏదైనా అడగవచ్చు కదా అన్నాడు. అప్పుడు వామనుడు,
నాకు ఎక్కువ ఆశలు లేవు. ఉన్నదానితో తృప్తిపడటమే నా లక్ష్యం. నాకు 3 అడుగుల నేల చాలు అని అన్నాడు. బలి చక్రవర్తి గురువు అయిన శుక్రాచార్యులు, వచ్చినవాడు సామాన్య బ్రహ్మచారి కాదని, సాక్షాత్తు విష్ణువేనని గ్రహించి, బలిని హెచ్చరించాడు. మహారాజా, నీవు ఇతనికి దానం చేయవద్దు. ఇతను నీ సర్వస్వాన్ని హరించడానికి వచ్చాడు అని చెప్పాడు. అయినా దానగుణం కలిగిన బలి, గురువు మాట వినకుండా, తన ప్రతిజ్ఞకు కట్టుబడి, 3 అడుగుల నేల ఇస్తాను అని చెప్పి, జలధార పోసి దానాన్ని ధారాదత్తం చేశాడు. దానం స్వీకరించిన వెంటనే వామనుడు అమాంతం పెరిగి, త్రివిక్రముడుగా విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. తన మొదటి అడుగుతో భూలోకాన్ని, రెండవ అడుగుతో స్వర్గాన్ని ఆక్రమించాడు. 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అని బలిని అడిగాడు. అప్పుడు బలి చక్రవర్తి, తన సర్వస్వాన్ని కోల్పోయి, విష్ణువు యొక్క మహిమను అర్థం చేసుకుని, స్వామీ, నా శిరస్సుపై 3వ అడుగు మోపండి అని వేడుకున్నాడు. బలి భక్తికి, దానగుణానికి మెచ్చిన విష్ణువు, బలి, నువ్వు సుతల లోకానికి రాజుగా ఉంటావు. నీ కోరిక మేరకు నేను ప్రతి సంవత్సరం ఆషాఢ్ శుద్ధ ఏకాదశి నాడు యోగనిద్రలోకి వెళ్ళి, 4 నెలల పాటు నీ రాజ్యాన్ని పాలిస్తూ ఉంటాను అని వరం ఇచ్చాడు. ఈ రోజునే విష్ణువు యోగనిద్రలోకి వెళ్లే రోజుగా తొలి ఏకాదశి పర్వదినంగా ప్రసిద్ధి చెందింది. తొలి ఏకాదశి పూజా విధానం మరియు చేయవలసిన విధివిధానాలు. తొలి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. పూజా విధానం మరియు పాటించాల్సిన విధివిధానాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా, తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేయాలి. ఆపై పసుపు రంగు దుస్తులు ధరించడం శ్రేష్టం. అనంతరం పూజా మందిరాన్ని శుద్ధి చేసుకోవాలి. తర్వాత లక్ష్మీనారాయణుల ఫోటో లేదా విగ్రహం ఉంటే దాన్ని శుభ్రంగా తుడిచి గంధం, కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. ఆపై చిత్రపటం ముందు వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 వత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి. తులసి దళాలు, చామంతి వంటి పసుపు రంగు పూలతో విష్ణుమూర్తిని పూజించాలి. అలాగే, విష్ణుమూర్తికి ఇష్టమైన పూలు కొన్ని ఉంటాయి. తెల్ల గన్నేరు, నందివర్ధనం, తుమ్మి, జాజీ పూలు వంటి వాటిల్లో ఏవైనా మీకు దొరికితే వాటితో స్వామివారిని పూజించినా చాలా మంచిది. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే 2 మంత్రాలు చదువుకుంటూ పూజ చేయాలి. విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. అలాగే, తీపి పదార్థాల్లో పచ్చ కర్పూరం కలిపి వాటిని స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు పొందవచ్చని పండితులు చెబుతున్నారు. ఉపవాసం, ఆలయ సందర్శన మరియు ఇతర నియమాలు. ఈ రోజున పాటించాల్సిన ముఖ్యమైన విధి ఉపవాస దీక్ష. రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఉపవాసం ఎందుకు ఉండాలి అని కొందరు వాదిస్తుంటారు. దీనికి సమాధానం ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా రెండింటిలోనూ ఉంది. 15 రోజులకు ఒక్కసారి పూర్తిగా ఆహారం తీసుకోకుండా ఉన్నట్టయితే ఆరోగ్యం బాగుంటుందని జపాన్ శాస్త్రవేత్త యోషినోరి ఒసుమి పరిశోధన చేసి చెప్పినందుకు నోబెల్ బహుమతి కూడా వచ్చింది. ఈ శరీరాన్ని ఓవర్హాలింగ్ చేసినట్లుగా క్లీన్ అప్ చేసినప్పుడు, అది మళ్లీ చక్కగా ఉత్తేజితమై చాలా చురుకుగా పని చేయడానికి వీలవుతుంది. అయితే, ఉపవాసం అంటే భగవంతుడికి సమీపంలో ఉండడం, ఉప అంటే సమీపంలో, వాసం అంటే ఉండడం. తినడం మానేసి డల్లుగా ఉండడం కాదు. ఆ సమయం అంతా భగవంతుడిని స్మరించాలి. ఎందుకంటే, ఏకాదశి నాడు మన 11 ఇంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు ఏకోన్ముఖంగా ఉంటాయి. సాధారణ రోజుల్లో ఇంద్రియాలు వాటి ఇష్టం వచ్చినట్టు ప్రయత్నం చేస్తూ ఉంటాయి, కేంద్రీకరణ ఉండదు. కాని ఏకాదశి నాడు ఏ పని చేసినా 11 ఇంద్రియాలు ఏకోన్ముఖంగా ఉంటాయి. అందువల్ల ఆనాడు దైవధ్యానం లాంటివి చేస్తే మిగిలిన రోజుల్లో చేసిన దానికన్నా ఎక్కువ ఫలితం, వేగవంతంగా ముందుకు వెళ్లడానికి వీలవుతుంది. అందుకే ఏకాదశికి అటువంటి ప్రాధాన్యం ఉంది. ఉపవాసం వల్ల వండుకునే, తినే, కడుక్కునే, అరిగించుకునే పని ఉండదు. జీర్ణవ్యవస్థకు విశ్రాంతి దొరుకుతుంది. అయితే, పూర్తిగా ఉండలేని వారు పాలు, తేలికగా అరిగే పండ్లు వంటి ఉపాహారం తీసుకోవచ్చు. తొలి ఏకాదశి రోజున దగ్గరలోని విష్ణువు సంబంధమైన ఆలయాన్ని సందర్శించడం చాలా మంచిది. అంటే, రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వరస్వామి ఇలా విష్ణువు సంబంధమైన దేవాలయానికి వెళ్లి మహిళలు పంచరంగుల ముగ్గులు, 5 రంగులతో ముగ్గులు వేయాలి. ఇలా ముగ్గుల వేయడం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కావచ్చని పండితులు చెబుతున్నారు. శయన ఏకాదశి రోజు సమ్మార్జన చేస్తే చాలా మంచిది. సమ్మార్జన అంటే ఒక్కమాటలో చెప్పాలంటే దేవాలయంలో సేవ చేయడం.
అంటే దేవాలయ ప్రాంగణంలో చీపురుతో ఊడ్చి ముగ్గులు వేయడం, భక్తులకు ప్రసాదాలు పంచడం, మొక్కలకు నీళ్లు పోయడం ఇలా టెంపుల్లో ఏదో ఒక విధంగా సేవ చేస్తే దాన్ని సమ్మార్జనగా చెబుతారు. విష్ణువు సంబంధమైన ఆలయానికి వెళ్ళినప్పుడు సరిసంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి. దీన్ని యుగ్మ ప్రదక్షిణం అంటారు. సాధారణంగా దేవాలయాల్లో బేసి సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తుంటాం. కాని తొలి ఏకాదశి రోజు 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యల్లో ప్రదక్షిణలు చేయడం మంచి ఫలితాలను ఇస్తుందంటున్నారు. అలాగే విష్ణుమూర్తి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెడితే మంచిది. చాతుర్మాస్య వ్రతం మరియు ఆరోగ్య, సాంఘిక అంశాలు కొంతమంది తొలి ఏకాదశి రోజు చాతుర్మాస్య వ్రతాన్ని పాటిస్తారు. అంటే శయన ఏకాదశి నుంచి 4 నెలల పాటు కొన్ని పదార్థాలు ఆహారంగా స్వీకరించరు. ఈ 4 నెలల్లో ఎక్కువ సమయం భగవంతుని పూజిస్తారు. దీన్నే చాతుర్మాస్య వ్రతం అంటారు. దీన్ని ఎక్కువగా యతీశ్వరులు, సన్యాసులు పాటిస్తారు. గృహస్థులు ఆహార నియమాలు, వ్యవహార నియమాలు పాటిస్తారు. ఈ సమయంలో వివాహం, గృహప్రవేశం వంటి శుభకార్యాలు నిషేధించబడతాయి. అలాగే తాళజంగుడు అనే రాక్షసుని కుమారుడగు బ్రహ్మవర బలముగల మురాసురునితో యుద్ధంలో అలసిపోయిన విష్ణువు తన శరీరము నుంచి జనింపజేసిన కన్యకనే ఏకాదశి అని పురాణాలు చెబుతున్నాయి. ఏకాదశి వ్రతాన్ని ఆచరించే రుక్మాంగదుడు మోహిని రూపంలో వచ్చి ఏకాదశిపూట పొందుకోరిన రంభను తిరస్కరించాడట. భవిష్యోత్తర పురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యం వివరించాడని ఉంది. తొలి ఏకాదశి నాడు చేయకూడనివి: అన్నం లేదా ఏ రకమైన ధాన్యాలు తినకూడదు, మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి వంటి తామస గుణం కలిగిన ఆహారాలు పూర్తిగా నిషిద్ధం. పగటిపూట నిద్రపోవడం, ఇతరులతో వాదనలు, కోపం, అసత్యాలు పలకడం, ఇతరులను నిందించడం వంటివి మానుకోవాలి. అలాగే ఈ రోజున క్షవరం లేదా జుట్టు కత్తిరించుకోవడం, మద్యం లేదా ధూమపానం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి. సాంఘికంగా చూస్తే ఈ ఏకాదశి ప్రజలలో ఉండే చైతన్యానికి ప్రతీక. సూర్యవంశంలో ప్రఖ్యాతరాజు మాంధాత. అతడు ధర్మము తప్పడు, సత్యసంధుడు. అతని రాజ్యంలో ఒకసారి తీవ్ర కరువు వచ్చింది. దానితో ప్రజలు పడరాని పాట్లు పడుతుంటే అంగిరసుడు సూచనపై ఈ శయనైక ఏకాదశి వ్రతాన్ని భక్తితో చేస్తాడు. దానితో వర్షం వచ్చి కరువు తీరి ప్రజలు సుఖంగా ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి. ఈ పండుగకు పేలపిండిని తినే ఆచారము ఉన్నది. పేలాలలో బెల్లాన్ని, యాలకులను చేర్చి దంచి ఈ పిండిని తయారు చేస్తారు. రైతులు ఆ రోజున ఖచ్చితంగా పేలపిండి తింటారు. ఆరోగ్యపరంగా కూడా ఈ పిండి చాలా మంచిది. బాహ్య ఉష్ణోగ్రతలకు అనుగుణంగా దేహం మార్పులు చెందుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం కావున శరీరానికి ఈ పిండి వేడిని కలుగజేయడమేగాక వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వర్షాకాలంలో వ్యాధి బారిన పడటానికి ఉన్న అనేక అవకాశాలను ఇది తిప్పికొడుతుంది. లంకనం పరమ ఔషధం అన్న ఉపవాస దీక్షకు ఇది నాంది. చూశారు కదండి, తొలి ఏకాదశికి ఉన్న ప్రాముఖ్యత, దాని వెనుక ఉన్న పవిత్రమైన కథ, ఆచరించాల్సిన విధివిధానాలు మరియు ఆరోగ్య, సాంఘిక ప్రయోజనాలు. తొలి ఏకాదశి కేవలం ఒక ఉపవాస దీక్ష మాత్రమే కాదు. ఇది మనస్సును శుద్ధి చేసుకుని భగవంతునితో అనుబంధాన్ని పెంపొందించుకునే ఒక గొప్ప అవకాశం. ఈ పవిత్రమైన రోజున నియమబద్ధంగా పూజలు చేసి విష్ణువు అనుగ్రహాన్ని పొంది సకల శుభాలు, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో జీవించండి. ఈ సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీ అభిప్రాయాలను, ఈ పండుగ గురించి మీరు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియోను మీ స్నేహితులు, బంధువులతో షేర్ చేయండి. తద్వారా అందరూ ఈ పవిత్ర పండుగ ప్రాముఖ్యతను తెలుసుకోగలుగుతారు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక, పురాణ కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట గుర్తును నొక్కడం మర్చిపోకండి. ఓం నమో నారాయణాయ. హరి ఓం.